మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ దేవస్థానం ఆలయాన్ని భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తుగా ఆలయ ఈవో సిబ్బంది పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ తో కలిసి ఆదివారం మూసేశారు. వనదుర్గ ప్రాజెక్టు పొంగి పొర్లడంతో గర్భగుడి ముందు ఉన్న పాయ ఉధృతంగా ప్రవహించడంతో ముందస్తుగా ఆలయాన్ని మూసివేసినట్టు ఆలయ ఈవో తెలిపారు. భక్తుల సౌకర్యార్థం రాజగోపురంలో అమ్మవారు ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు శంకర్ శర్మ తెలిపారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు 30 శతకోటి గణపుటడుగుల ఆనకట్ట నిండడంతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండటంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి పొర్లి పొంగుతోంది. పటాన్చెరు సమీపంలోని నక్కవాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి 13,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్లు తొక్కుతూ వనదుర్గ మాత ఆలయం ముందున నదీపాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వనదుర్గ మాత ప్రధాన ఆలయాన్ని గంగమ్మ చుట్టుముట్టేసింది. ఆలయ సిబ్బంది, అర్చకులు, పోలీస్ సిబ్బంది వనదుర్గ మాత ప్రధాన ఆలయాన్ని ఆదివారం మధ్యాహ్నం నుంచి తాత్కాలికంగా మూసివేసి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వరద వృద్ధి తగ్గుముఖం పట్టగానే అమ్మవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు.